ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద దాఖలైన కేసు విచారణకు వచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ఈ కేసుని దాఖలు చేశారు. ఆయన వేసినటువంటి పిటిషన్ మీద ఏపీ హైకోర్టు విచారించింది. వాస్తవానికి ఆయన ఆగస్టులోనే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 19వ తారీఖున ఒకసారి విచారణ జరిగింది. తాజాగా ఈరోజు మరోసారి కోర్టు ముందుకు వచ్చింది. కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. అయితే ఈ కేసుని తదుపరి విచారణ కోసం 15వ తారీఖు నాటికి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ అంశంలో పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పడుతున్నట్టేనా అనే అంశం ముందుకొస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ ద్వంద్వ ప్రయోజనాలు పొందుతున్నారు అనే మాట వినిపిస్తోంది. వీటన్నింటికీ తోడుగా అధికార యంత్రాంగాన్ని ఈ సినిమా వ్యవహారాల్లో చొప్పించారు అనే అభియోగాలు కూడా ఉన్నాయి. అలా అనేక అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద హైకోర్టు ఈ పిటిషన్ని విచారిస్తుంది. ఇందులో ముఖ్యమైనటువంటిది హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి టికెట్ల పెంపుదల జరిగింది. ప్రభుత్వం గతంలో విడుదల చేసినటువంటి జీవోకి విరుద్ధంగా హరిహర వీరమల్లు సినిమాకి భారీగా లబ్ధి చేకూర్చింది. దాని వెనక అధికార దుర్వినియోగం ఉంది అన్నది ప్రధానమైనటువంటి అంశం. జీవోను సైతం పక్కన పెట్టి యథేచ్ఛగా సినిమాకి రేట్ల పెంపుదలకు పర్మిషన్ ఇచ్చారు అన్నది పిటిషనర్ చెప్తున్నటువంటి వాదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏదైనా ఒక సినిమాకి టికెట్ల రేట్ల పెంపుదలకు పర్మిషన్ ఇవ్వాలంటే ఆ సినిమాలో నటించినటువంటి హీరోతో సహా అందరి రెమ్యునేషన్ పక్కన పెట్టి 100 కోట్లు తగ్గకుండా సినిమాకి ఖర్చు చేసి ఉండాలి. ఆ బడ్జెట్కి తగ్గట్టుగా జీఎస్టీ చెల్లించి ఉండాలి. జీఎస్టీ చెల్లించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి. అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుదలకు పర్మిషన్ ఇవ్వాలి. కానీ హరిహర వీరమల్లు సినిమాలో జీఎస్టీ చెల్లించలేదని, అసలు జీఎస్టీయే కట్టకుండా జీవో కూడా పక్కన పెట్టేసి నిబంధనలకు విరుద్ధంగా టికెట్ రేట్ల పెంపుదలకు అనుమతి తెచ్చుకున్నారని, దీని వెనక పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగమే కారణమన్నది ముఖ్యమైనటువంటి అంశం. దాంతో ఇప్పుడు ఆ సినిమా నిజంగా 100 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు చేసిందా, చేస్తే జీఎస్టీ చెల్లించిందా, జీఎస్టీ కూడా ఎగ్గొట్టారా, ఈ అంశం కూడా ఇక్కడ ప్రధానంగా ముందుకొచ్చేటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఈ సినిమా హీరోయిన్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కారు వినియోగించారనేటువంటి వీడియో కొంతకాలం క్రితం వైరల్ అయింది. అప్పట్లో ఈ సినిమాలో నటించినటువంటి నిధి అగర్వాల్ ప్రయాణిస్తున్న కారు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనేటువంటి దాంతో ఉండడం మీద చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయితే తర్వాత అది ప్రభుత్వానికి కాదు, హైర్ వెహికల్ అనేటట్టుగా వివరణ కూడా ఇచ్చారు. ఏమైనప్పటికీ కూడా అలాంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి తరుణంలో ఈ సినిమాకి థియేటర్ల కేటాయింపులో కానీ టికెట్ల పెంపుదల కానీ అన్నింటా అధికార దుర్వినియోగం అనే మాట ప్రబలంగా వినిపించే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారో ఆ ఆధారాలని కోర్టు ఎంతవరకు పరిగణలో తీసుకుంటుంది, కోర్టు వాటిని పరిగణలో తీసుకుని ఏ మేరకు స్పందిస్తుంది, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ముందున్నాయి. వీటితో పాటుగా ద్వంద్వ ప్రయోజనాలు పొందుతున్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇతర ఎటువంటి వ్యవహారాల్లోనూ తలమునకలై ఉండకూడదు, ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు, మరొక రకమైన ప్రయోజనాన్ని అర్జించకూడదు అనేటువంటి అంశం నిబంధనల ప్రకారంగా ప్రజాప్రతినిధులందరికీ వర్తిస్తుంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జీతం తీసుకుంటూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉంటూ సినిమాలు చేయడం ద్వారా, సినిమా ద్వారా వ్యాపారం ద్వారా రెమ్యునరేషన్ ఇట్లాంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ని చిక్కుల్లో పెట్టేటువంటి విషయంగా కనిపిస్తుంది. దీని మీదే ఇప్పుడు ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ద్వంద్వ ప్రయోజనాలతో ముడిపడినటువంటి ఈ అంశంలో పవన్ కళ్యాణ్కి అడ్డుకట్ట వేయాలి, ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని ఆయన పిటిషన్లో కోరి ఉన్నారు. దాంతో ఇప్పుడు ఈ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సందర్భంగా నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ స్పందన మీద హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇవన్నీ
పవన్ కళ్యాణ్ భౌతవ్యాన్ని నిర్ణయించబోయే అంశాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఎట్లా ఉన్నప్పటికీ రేపు రాబోతున్నటువంటి ఓజీ సినిమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించక తప్పని పరిస్థితిని ఇప్పుడు ఈ పిటిషన్ తీసుకొచ్చింది. యథేచ్ఛగా హరిహర వీరమల్లు సినిమా మాదిరిగా నచ్చినట్టుగా నచ్చిన రేట్లు నచ్చినటువంటి వాళ్ళకి పెంచుకునే అవకాశాన్ని ఇప్పుడు ఈ పిటిషన్ అడ్డుకట్ట వేసేసినటువంటి చందాన మనం చూడాల్సి ఉంటుంది. మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా జాగ్రత్త పడుతుందా? ఓజీ సినిమా రాబోతుంది కాబట్టి దానికైనా నిబంధనలను ఉల్లంఘించకుండా అడ్డందడ్డంగా సాగకుండా సజావుగా రాష్ట్ర ప్రభుత్వ జీవోని అనుసరించి సినిమా విషయంలో ముందుకు సాగుతారా, లేకుంటే ఇదే పందాన్ని కొనసాగించి చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కొని తెచ్చుకుంటారా అన్నది చూడాల్సినటువంటి అంశం.